హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు క్రికెట్ చాట్. ఫైనల్గా ఎస్ఆర్హెచ్ టీం అయితే 4 వరుస ఓటముల తర్వాత ఒక అద్భుతమైన విక్టరీ అయితే సాధించిందని చెప్పాలి. నిజంగా అభిషేక్ శర్మ అయితే అదరగొట్టాడు ఈ మ్యాచ్లో. మనకి ఈ సీజన్లో అభిషేక్ శర్మ అయితే సరిగ్గా పర్ఫామ్ చేయలేదని అనుకున్నాం. ఎందుకంటే తన ఫస్ట్ మ్యాచ్లో మాత్రమే ఒక 24 రన్స్ ఏమో స్కోర్ చేశాడు. ఆ తర్వాత మిగిలిన మ్యాచ్లో తన అంతగా పర్ఫామ్ చేయలేదు. ఎర్లీగానే వికెట్స్ అయితే పారేసుకుంటూ వచ్చాడు. కానీ ఈ మ్యాచ్లో మాత్రం ఒక అద్దరిపై సెంచరీ అయితే కొట్టాడు. కేవలం 55 బంతుల్లోనే 141 పరుగులు అయితే చేశాడు. స్ట్రైక్ రేట్ చూసుకుంటే 256గా ఉంది. తన ఇన్నింగ్స్లో మొత్తం 10 సిక్సర్లు కొట్టాడు. అట్ ద సేమ్ టైం 14 ఫోర్లు అయితే కొట్టాడు. అంటే తన బౌండరీల రూపంలోనే ఆల్మోస్ట్ 116 పరుగులు అయితే కొట్టాడు. కాబట్టి అభిషేక్ శర్మ అయితే మరొకసారి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్ అంటే ఏంటో చూపించాడు ఈరోజు. అట్ ద సేమ్ టైం మనకి ట్రావిస్ హెడ్ కూడా చాలా మంచి బ్యాటింగ్ అయితే చేశాడని చెప్పాలి ఇనీషియల్గా. కాబట్టి మనకి ఈ మ్యాచ్ అయితే ఫస్ట్ 10 ఓవర్స్లోనే ఆల్మోస్ట్ అయితే వన్ సైడెడ్ అయిపోయిందని చెప్పాలి. అంటే 246 పరుగుల టార్గెట్ని చేజ్ చేస్తున్నప్పుడు మనం ఖచ్చితంగా ప్రెషర్ ఉంటుంది అనుకున్నాం. కానీ ప్రెషర్ అయితే ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్స్పై ఏమాత్రం కూడా పడలేదు. కంప్లీట్గా ప్రెషర్ మొత్తం పంజాబ్ బౌలర్స్ మీద పడింది. అంటే ఫస్ట్ 10 ఓవర్లలోనే ఆల్మోస్ట్ 150 పరుగులు అయితే వచ్చాయి. అందులో మనకి పంజాబ్ బౌలర్స్ అయితే ఏమాత్రం కూడా మంచిగా బౌలింగ్ చేయలేదని చెప్పాలి. వాళ్ళకి లాకీ ఫెర్గూసన్ ఇంజురీ అయ్యి వెళ్ళిపోవడం కూడా ఏం కలిసి రాలేదు. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఒక అవుట్ అవ్వడం, అది నో బాల్ అవ్వడం, అలాగే ఒక క్యాచ్ డ్రాప్ అవ్వడం. కాబట్టి ఇవన్నీ కూడా పంజాబ్ కింగ్స్కి అయితే ఏమాత్రం కలిసి రాలేదు. అట్ ద సేమ్ టైం ఎస్ఆర్హెచ్ టీంకి అయితే ఖచ్చితంగా లక్ అయితే కలిసి వచ్చింది. లక్ ఉంటే మాత్రమే సరిపోదు, లక్తో పాటు కూడా అద్భుతంగా పర్ఫామ్ చేయాలి. ఆ పర్ఫార్మెన్స్ అయితే ఈరోజు ఎస్ఆర్హెచ్ టీం దగ్గర నుంచి అయితే వచ్చిందని చెప్పాలి. నిజంగా అభిషేక్ శర్మ అయితే మరొకసారి తనేంటో నిరూపించాడు ఈ ఫార్మాట్లో. T20లో అయితే చాలా బాగా పర్ఫామ్ చేశాడు రీసెంట్ టైమ్స్లో. కానీ ఐపీఎల్లో ఏంటి ఇలా ఆడుతున్నాడు అనుకున్నాం. కానీ ఈ రోజుతో చాలా ప్రశ్నలన్నిటికీ సమాధానం అయితే ఇచ్చాడని చెప్పాలి అభిషేక్ శర్మ. అదేవిధంగా ఎస్ఆర్హెచ్ బౌలింగ్లో కూడా హర్షల్ పటేల్ అయితే అద్భుతంగా పర్ఫామ్ చేశాడని చెప్పాలి. అలాగే మనకి నిషాన్ మలింగా కూడా 2 ఇంపార్టెంట్ వికెట్స్ అయితే తీశాడు. ముఖ్యంగా హర్షల్ పటేల్ బౌలింగ్లో అయితే తను తీసిన 4 వికెట్స్ కూడా చాలా కీలకమైన సమయాల్లో అయితే తీశాడని చెప్పాలి. తన మొదటి వికెట్ అయితే ప్రియాంష్ ఆర్యాది. ఎందుకంటే పవర్ ప్లేలో మనకి ప్రభ్సిమ్రన్ సింగ్ మరియు ప్రియాంష్ ఆర్య అయితే అదరగొడుతున్నారు. అట్ ద సేమ్ టైం ఆ మూమెంటంని అయితే మనకి హర్షల్ పటేల్ అయితే బ్రేక్ చేశాడని చెప్పాలి ఇనీషియల్గా. ఆ క్యాచ్ కూడా నితీష్ కుమార్ రెడ్డిని అయితే మెచ్చుకోవాలి, చాలా బాగా పట్టాడు. ఇక ఆ తర్వాత కూడా శ్రేయస్ అయ్యర్ని అయితే చివరిలో ఇంపార్టెంట్ టైంలో అయితే అవుట్ చేశాడు హర్షల్ పటేల్. అలాగే గ్లెన్ మ్యాక్స్వెల్ వికెట్, అలాగే శశాంక్ సింగ్ వికెట్ కూడా హర్షల్ పటేల్ తీసుకున్నాడు. అట్ ద సేమ్ టైం ప్యాట్ కమిన్స్ కూడా మంచి బౌలింగ్ వేశాడు. తన వికెట్స్ ఏం తీగినప్పటికీ 4 ఓవర్స్లో 40 రన్స్ మాత్రమే ఇచ్చాడు. అలాగే మహమ్మద్ షమీ మాత్రం ఈరోజు మ్యాచ్లో అయితే ఏమాత్రం ఇంప్రెసివ్ అనిపించలేదు. తను 4 ఓవర్స్లో ఆల్మోస్ట్ 75 రన్స్ అయితే ఇచ్చాడని చెప్పాలి. ముఖ్యంగా తను వేసిన లాస్ట్ ఓవర్లో అయితే ఆల్మోస్ట్ 28 రన్స్ అయితే స్కోర్ చేశాడు మార్కస్ స్టోయినిస్. కాబట్టి మహమ్మద్ షమీ బౌలింగ్ అయితే ఏమాత్రం ఎఫెక్టివ్గా అనిపించట్లేదు ఈ సీజన్లో. ఏదేమైనా కానీ ఎస్ఆర్హెచ్ టీం అయితే ఒక మంచి విక్టరీ అయితే కొట్టిందని చెప్పాలి. అట్ ద సేమ్ టైం పంజాబ్ కూడా బ్యాటింగ్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిందని చెప్పాలి. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అయితే ఆల్మోస్ట్ 36 బాల్స్లోనే 82 రన్స్ స్కోర్ చేసి కెప్టెన్స్ ఇన్నింగ్స్ అయితే ఆడాడు. ప్రభ్సిమ్రన్ సింగ్ మంచి స్టార్ట్ అందించాడు. అలాగే ప్రియాంష్ ఆర్య కూడా ఇనీషియల్గా చాలా బాగా ఆడాడు. కాకపోతే వాళ్ళకి మిడిల్ ఓవర్స్లో కాస్త మూమెంటం అనేది స్లో అయిందని చెప్పాలి. మనకి గ్లెన్ మ్యాక్స్వెల్ అవుట్ అవ్వడం, అలాగే శశాంక్ సింగ్, అలాగే నేహల్ వదేరా కూడా 27 రన్స్ స్కోర్ చేసినప్పటికీ అవి 22 బాల్స్లో స్కోర్ చేశాడు. కాబట్టి అక్కడ కాస్త స్లో అయ్యారని చెప్పాలి. కాబట్టి ఎందుకో మనకి ఈ పిచ్ కనుక చూస్తే ఆల్మోస్ట్ అర్థమైపోయింది. మనకి ఫస్ట్ మ్యాచ్లో ఏ పిచ్ అయితే ఇచ్చారో అదే పిచ్ ఇచ్చారని చెప్పారు. అంటే ఫస్ట్ మ్యాచ్లో 286 రన్స్ అయితే కొట్టారు ఎస్ఆర్హెచ్ టీం. కాబట్టి మనకి 246 రన్స్ అనేది చేసి చేయొచ్చేమో అనే ఒక ఆశ అయితే ఉండింది. కాకపోతే మరీ ఇంత వన్ సైడెడ్గా చేసి చేస్తారని అయితే అనుకోలేదు. కాబట్టి ఖచ్చితంగా క్రెడిట్ అయితే అభిషేక్ శర్మకి ఇవ్వాలి, అలాగే ట్రావిస్ హెడ్కి ఇవ్వాలి. అలాగే ఎస్ఆర్హెచ్ బౌలర్స్లో హర్షల్ పటేల్, ప్యాట్ కమిన్స్ మరియు నిషాన్ మలింగా వీళ్ళైతే బాగా పర్ఫామ్ చేశారని చెప్పాలి మ్యాచ్లో. మరి మిగిలిన మ్యాచెస్లో కూడా ఎస్ఆర్హెచ్ టీం ఇదే పర్ఫార్మెన్స్ని కంటిన్యూ చేస్తుందా లేదో చూద్దాం.